రేపు సుప్రీంకు బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ వేయనున్న రాష్ట్ర ప్రభుత్వం జనరల్కు 50%తో ఎన్నికలు పెట్టాల్సిందేనన్న హైకోర్టు. శుక్రవారం అర్ధరాత్రి వెలువడ్డ తీర్పు ప్రతిలో వివరాలు ముందుకు వెళ్లడం తప్ప మార్గం లేని పరిస్థితిలో ఈసీ ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేక ఈ నేపథ్యంలోనే సుప్రీంకు వెళ్తున్న కాంగ్రెస్ సర్కార్ అక్కడి పరిణామాలను బట్టి తర్వాతి కార్యాచరణ బీసీ రిజర్వేషన్లే అజెండాగా 16న మంత్రివర్గ భేటీ కాబోతా ఉన్నది. ముఖ్యంగా ఈసీ కూడా ఏం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని లేఖ కూడా రాయడం జరిగింది, ఏం చేయాలో చెప్పాలంటూ. సో ముఖ్యంగా అసలు ఎన్నికలు జరుగుతాయా, ఇప్పట్లో జరిగేటువంటి అవకాశం ఉంటుందా, రిజర్వేషన్లతోటే ఎన్నికలు మళ్ళీ పార్టీ పరంగా రిజర్వేషన్లతోటి వెళ్ళాలని చెప్పేసి ఏమైనా ప్రయత్నం చేసినప్పటికీ మళ్ళీ ఉన్నటువంటి రిజర్వేషన్లు మళ్ళీ మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. సరే, ఒకవేళ పార్టీ పరంగా ఇచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తే మిగతా పార్టీలు ఇవ్వాలన్నటువంటి రూల్ అయితే ఏమీ లేదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా రిజర్వేషన్లు మారిపోతే అంత గందరగోళమే. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఈ ఎన్నికల పైన ఏమైనా నిర్ణయం తీసుకోవాలన్నా ఇంకొక 2 నెలలు పట్టేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నది. ఇంకా 2 నెలలు కావాల్సిందే పక్కా. ఇక అదే 42% రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించి 9th షెడ్యూల్లో చేర్చేంత వరకు మేము ఇట్లే కొట్లాడతామంటే అది కేంద్రం చేతిలో ఉన్నది. అది వాళ్ళు ఎప్పుడు 9th షెడ్యూల్లో పెడతారు, వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తారు అనేది అది పెద్ద లాంగ్ ప్రాసెస్ అది. కానీ అది ఇప్పటికిప్పుడు 9th షెడ్యూల్లో ఏమైనా కేంద్రం పెట్టేటువంటి అవకాశం ఉంటుందా అంటే మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చూడాలి అది ఏం జరుగుతుంది అనేది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే జీవోను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీర్పు గురువారం వచ్చినప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి తీర్పు కాపీ అందుబాటులోకి వచ్చింది. అందులో సుప్రీంకోర్టు నిర్దేశించిన 50% పరిమితికి మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని, జీవోలో 50%కి మించి ఇచ్చిన రిజర్వేషన్కు జనరల్ సీట్లుగా పరిగణిస్తూ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్లాలని హైకోర్టు స్పష్టం చేసింది. అంటే రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో జీవోలో 50%కి మించి ఇచ్చిన రిజర్వేషన్లను ఏదైతే ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఉన్నాయో అవి కేవలం బీసీలకు కావు, అవి జనరల్ స్థానంగా పరిగణించాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. జనరల్ స్థానాలు అంటే మనకు అందరికీ తెలుసు, అది ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు, ఓపెన్ కేటగిరీ. సో ఓపెన్ కేటగిరీలో మీరు అవి ఇచ్చేసి ఎన్నికలకు కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా హైకోర్టు నిన్న ఇచ్చినటువంటి తీర్పు కాపీలో ఇదే స్పష్టంగా పేర్కొన్నారు. 50% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాల్సిందేనని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సంఘం స్వతంత్ర వ్యవస్థ అయినప్పటికీ ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముడిపడిన అంశం కావడంతో హైకోర్టు అదే అంశంపై ఏం చేయాలో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. సోమవారం స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి లేదా అత్యవసర విచారణ కింద పిటిషన్ దాఖలు చేయనుంది. హైకోర్టు తీర్పు కాపీతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తాము చేసిన కార్యాచరణ వివరాలన్నింటినీ సమగ్రంగా పిటిషన్లో భాగంగా సుప్రీంకోర్టుకు అందజేయనుంది. జీవో నెంబర్ 9 మీద హైకోర్టులో పిటిషన్ వేసి స్టే సంపాదించిన బుడ్డెంగారి మాధవరెడ్డి తదితరులు శుక్రవారమే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక వాడు ఎక్కడ కూడా తగ్గట్లేదు, ఎవరు మాధవరెడ్డి అనేటోడు వాడు ఎక్కడ కూడా తగ్గట్లేదు. వాడు ఆల్రెడీ ఒకవేళ కనుక మళ్ళీ సుప్రీంకోర్టు కూడా మళ్ళీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం పోతుంది కాబట్టి ముందుగానే ఆడు కూడా మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టును కూడా మళ్ళీ మాధవరెడ్డి అనేటోడు మళ్ళీ ఆశ్రయించిందట. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే తమ వాదనలు కూడా విన్న తర్వాతే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కేవేటు పిటిషన్ ఆడు దాఖలు చేసిండు. రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జీవో నెంబర్ 9లో కల్పించిన విధంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం లేదని స్పష్టమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయానికి వచ్చారు. సుప్రీంకోర్టులో పిటిషన్ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులు, అడ్వకేట్ జనరల్తో పాటు పలువురు నిపుణులతో చర్చిస్తున్నారు. శుక్రవారం రాత్రి హైకోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత 50% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి అనే అభిప్రాయం ధృవీకరణ కావడంతో సుప్రీంను ఆశ్రయించాలని నిర్ణయించారు. శనివారం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జూమ్ మీటింగ్లో సుదీర్ఘంగా మాట్లాడారు. సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతుంది. సో అందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడ్డప్పటికీ సుప్రీంకోర్టులో సైతం కూడా హైకోర్టు సంబంధించినటువంటి తీర్పుని సమర్థించేటువంటి అవకాశం ఉంటుందనేది తెలుస్తా ఉన్నది.
16వ మంత్రివర్గం కూడా భేటీ కాబోతా ఉన్నదట. ఎస్సీ ఎస్టీ బీసీలకు 10, ఎస్సీ ఎస్టీ బీసీలకు 15, 10, 25% చొప్పున రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలు జరపాలని హైకోర్టు చెబుతున్న నేపథ్యంలో బీసీలకు 42% సాధించుకోవాల్సిందేనని పట్టుదలతో ఉన్న రాష్ట్ర మంత్రివర్గం ఈ అంశంపై చర్చించేందుకు గురువారం సమావేశం అవుతుంది. సుప్రీంకోర్టులో సోమవారం పిటిషన్ వేస్తున్న నేపథ్యంలో సుప్రీం స్పందన తర్వాత కార్యాచరణ చర్చించాలనే ఉద్దేశంతో మంత్రివర్గ సమావేశాన్ని గురువారం నిర్వహిస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించరాదని గతంలో పలు కేసుల విచారణలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బీసీలకు ఇప్పుడున్న వాటికన్నా రిజర్వేషన్లు పెంచాలన్న అందుకు సంబంధించిన సమగ్ర వివరాలు ఉండాలని ఎంపిరికల్ డాటా సూచించింది. 2022లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన ఒక తీర్పు ట్రిపుల్ టెస్ట్కు నిర్దేశించి, అంటే ట్రిపుల్ టెస్ట్లో స్థానికంగా ఓబీసీల సమగ్ర వివరణ సేకరించాలి, అందుకు ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇక రెండోది కమిషన్ అధ్యయనం తర్వాత రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించాలి. ఇక మూడోది మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకూడదు. నువ్వు ఎన్ని చేసినప్పటికీ నువ్వు ట్రిపుల్ టెస్ట్లో బీసీలకు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించి అలాగే కమిషన్ వేసినప్పటికి కూడా మూడో అంశం, ఈ ట్రిపుల్ టెస్ట్లో మూడో అంశం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఇదే ప్రత్యేకమైనటువంటిది. ఏంటిదంటే 50%, నువ్వు ఏమన్నా చేసుకో కానీ 50% రిజర్వేషన్లు మించకూడదు. 50% రిజర్వేషన్లు అవి మించకుండా నువ్వేమన్నా చేసుకో లోపల అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇప్పుడు 50% ఇప్పుడు దాటిపోతుంది కదా, ఆల్రెడీ 50% ఎప్పుడో దాటిపోయింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో 10%తోనే 60%కి చేరింది. సో అది ఇవన్నీ కూడా మించకూడదు అన్నటువంటిది ఒకటి ఉంది. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి 2 టెస్టులు పాస్ అయింది. మూడో సూచనతోనే ఇప్పుడు చిక్కుముడి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వే వివరాల ప్రకారం 56%కి పైగా బీసీలు ఉన్నారని తేలింది. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42% కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కానీ 42% కలిపితే రాష్ట్రంలో రిజర్వేషన్లు 67% అయ్యాయి. సుప్రీం తీర్పు మేరకు రిజర్వేషన్లు 50% మించకూడదు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించింది. అమలు చేయాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెట్టాలి. అందుకోసం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు 2018 పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆమోదించిన బిల్లులను రాష్ట్రపతికి పంపింది. దీనిపై కేంద్రం సమాధానం చెప్పడం లేదు. వెరసి ఇప్పుడు ఈ అంశం సుప్రీంకు చేరనుంది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామాల్లో పంచాయతీల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా అవుతుంది. ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు అందడం లేదు. పాలక మండళ్లు లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని కూడా సుప్రీంలో ప్రస్తావించనున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పేసి ఎన్నికల సంఘం సర్కార్ను అడుగుతా ఉన్నదట. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలంటూ గత నెలలో ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది. దాని ఆధారంగానే సెప్టెంబర్ చివరిలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. రిజర్వేషన్లకు ప్రతిపాది అయిన జీవో నెంబర్ 9ని హైకోర్టు కొట్టేయడంతో ఎన్నికల ప్రక్రియను ఈసీ నిలిపివేసింది. ఈ మేరకు గురువారమే ప్రకటన కూడా విడుదల చేసింది. తాజాగా అందుబాటులోకి వచ్చిన తీర్పు కాపీలో రిజర్వేషన్లను 50%కి పరిమితం చేస్తూ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు చెప్పడంతో దానికి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రతిపాదిగా ప్రస్తావించడంతో ఈసీ సందిగ్ధతలో పడింది. గురువారం ఎన్నికల ప్రక్రియ నిలిపివేసిన ఈసీ తీర్పు కాపీ అందిన తర్వాత ఏం చేయకుండా కూర్చోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మమ్మల్ని ఏం చేయమంటారంటూ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిపింది. మొత్తం వ్యవహారంపై ఎన్నికల కమిషన్ కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తుంది. ఎన్నికల సంఘం అడిగితే సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. సో మొత్తానికి ఆల్రెడీ ఆ కోర్టు కాపీలో ఉన్నటువంటి అంశం ఏంటిదంటే ప్రముఖంగా ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిందే. నువ్వు జీవో నెంబర్ 9 పైన స్టే విధించిన తర్వాత సో ఆ తీర్పు కాపీలో ప్రత్యేకంగా దాంట్లో ఎస్సీలకి 15%, ఎస్టీలకి 10%, అలాగే బీసీలకి 25% రిజర్వేషన్లతోటి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లతోటే మీరు ఎన్నికలకు వెళ్లాల్సిందే అని చెప్పేసి ఆ తీర్పు కాపీలో ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎన్నికల కమిషను ఇప్పుడు ఏం చేసేటువంటి పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనన్నటువంటి ఒక పట్టుదలతో ఉంది. ఇప్పటికే సంవత్సరాల కాలం అయిపోయింది. గ్రామాలలో మనం చూస్తా ఉన్నాం, అక్కడనే పనులన్నీ ఆగిపోయినాయి. అభివృద్ధి పనులు అసలు మొత్తమే లేవు. అసలు లైట్ పెట్టినోడే లేడు ఆడ ఊర్లలో. ఓ దారుణమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. గ్రామ పంచాయతీ పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో ఆడున్నటువంటి గ్రామ కార్యదర్శి లేకపోతే మిగతా ఉన్నటువంటి అధికారుల చేతులకి పరిపాలన అంతా పోయి అస్తవ్యస్తంగా అయిపోయింది. సో ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావాలని ఇప్పుడు ఎన్నికలను ఖచ్చితంగా నిర్వహించాల్సింది ఒకటి.
మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుంటే ఎన్నికలకు వెళ్తున్నట్టయితే బీసీలు కాంగ్రెస్ పార్టీని కర్రుగాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కక్కలేక మింగలేక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ఇప్పుడేమో బీసీలకు 42% రిజర్వేషన్ ఉందంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళు మళ్ళీ ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తారట. సోమవారం రోజు వేస్తే మరి ఆ రోజు సోమవారం వేస్తే స్పెషల్ లీవ్ పిటిషన్ మరి అది ఆ రోజు విచారిస్తారా ఏ రోజు విచారిస్తారా అనేది రెండో అంశం. కానీ దాని తర్వాత పరిణామాలు తెలంగాణలో మారబోతా ఉన్నాయి. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు తోటి ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. అంతేగా ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయినటువంటి ఆ పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. కాబట్టి సో సుప్రీంకోర్టుకి అయితే రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళబోతా ఉన్నది. తీర్పులో ఏమున్నది హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్సీసీ మీద గురుతర బాధ్యత పడింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లాలని 50% సీట్లు ఓపెన్ కేటగిరీకి నోటిఫై చేసి ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తీర్పులో పలు కీలక విషయాలు ప్రస్తావించింది. చట్టబద్ధంగా అనుమతించిన కాలం కంటే ఎక్కువగా స్థానిక ఎన్నికలను ఆపడానికి వీల్లేదని పంచాయతీల గడువు ముగియడానికి ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని చట్టంలో స్పష్టంగా ఉందని హైకోర్టు గుర్తు చేసింది. గతంలో కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా తీవ్ర ఆలస్యం చేయడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సెప్టెంబర్ 30లోగా అంటే 3 నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాల్సిందే అని హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. పంచాయతీ పదవి కాలం ముగిసే హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చే నాటికి పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించక 15 నెలలైంది. ప్రస్తుతం 18 నెలలుగా పంచాయతీల కార్యవర్గం లేకుండా ఖాళీగా ఉంటున్నాయి. ప్రస్తుతం హైకోర్టు డివిజన్ బెంచ్ ఇదే విషయాన్ని నొక్కి చెప్పింది. తాము ఎన్నికల ప్రక్రియను ఆపడం లేదని పదే గుర్తు చేసింది. చట్టబద్ధమైన పరిమితి స్టాట్యూటరీ పీరియడ్ కంటే ఎక్కువ కాలం స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని చెప్పింది. ఎన్నికల ప్రక్రియపై ముందుకు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తాము ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడం లేదని సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్న రిజర్వేషన్ల జీవోపై మాత్రమే స్టే ఇచ్చామని గుర్తు చేసింది. రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో 50%కి మించరాదన్న సూత్రం ప్రకారం ఓపెన్ కేటగిరీకి 50% సీట్లను కేటాయిస్తూ నోటిఫై చేయాలని, ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లిపోవాలని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో 50% సీట్లు ఓపెన్ కేటగిరీకి కేటాయిస్తూ నోటిఫై చేసి ఎన్నికల ప్రక్రియ కొనసాగించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘం మీద పడింది. ఈ లెక్కన ఎప్పట్లాగానే ఎస్సీ ఎస్టీలకు జనాభా తమాషా ప్రకారం 15-10 అంటే ఎస్సీలకు 10 ఎస్టీలకు 10% రిజర్వేషన్లకు పోగా బీసీలకు 25% మిగులుతాయి. అంటే ఇంకా మిగతా ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీలో ఖచ్చితంగా 50% సీట్లు కొనసాగించాల్సి ఉంటుంది. ఏవైనా రాష్ట్రాలు ట్రిపుల్ టెస్ట్ అమలు చేయకపోతే ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలు దామాషా సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని హైకోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల ప్రక్రియపై ముందుకు వెళ్లడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టుగా ఇప్పుడు ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సిందే, అదేమైనా కానీ. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ 42% రిజర్వేషన్ల కోసం మళ్ళీ మేము ఢిల్లీకి పోతాం, అఖిల పక్షాన్ని తీసుకొని పోతాం, అక్కడ ధర్నాలు చేస్తాం, వంట వార్పులు చేస్తాం, అక్కడ రాహుల్ గాంధీ ఇంటి ముట్టడి చేస్తాం, లేకపోతే మోదీ ఇంటి ముట్టడి చేస్తాం, అడంతా ఆగవాగం చేస్తాం అని చెప్పేసి అన్నా కానీ ఇప్పటికిప్పుడు 9th షెడ్యూల్లో పెట్టేటువంటి అవకాశమే 100% లేదు. పాత పద్ధతిలోనే ఇప్పుడు అన్నట్టుగా 25% బీసీలకు, 10% ఎస్టీలకి, 15% ఎస్సీలకు పోతే మిగతా ఉన్నటువంటి 50% సంబంధించినటువంటి సీట్లు జనరల్ కేటగిరీలో ఇచ్చేసి మీరు ఎన్నికలకు పోండి అని చెప్పేసి ఆ తీర్పు కాపీలో స్పష్టంగా ఉన్నది. 50% మించరాదన్నటువంటి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు కాపీని కూడా అటాచ్ చేస్తూ సో ఇది ఇట్లా కుదరదు, ఇది ఆల్రెడీ 18 నెలలు అయిపోతా ఉన్నది ఎన్నికలు నిర్వహించలేక, ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిందని చెప్పేసి వాళ్ళు బలగుతూ చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి మరో ఆప్షన్, నో ఆప్షన్, ఖచ్చితంగా ఎన్నికలు పెట్టాల్సిందే, ఎన్నికలకు వెళ్లాల్సిందే. హైకోర్టు స్టేపై సుప్రీంకు వెళ్తాం, బీసీ రిజర్వేషన్లపై రాజీ లేదు, 42% కోటా ఇచ్చాకే స్థానిక ఎన్నికలు అడ్డుకునేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అడ్డుకోవాలి? వాళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీ 9th షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత బీజేపీ పార్టీ పైన 100% ఉన్నది, కాదనట్లేదు. కానీ ఇది వెనక ముంగట ఆలోచించకుండా మీరు చేసినటువంటి కొన్ని నిర్ణయాలు, పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అఖిల పక్షాన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్లకుండా కేవలం ఒక సంబంధించినటువంటి సంఘాల్లో లేకపోయినట్టయితే ఒక వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తుల్లో తీసుకొని పోయి అక్కడ కొట్లాడితే కాదు కదా. ఇప్పుడు అనేటువంటి అంశం ఏంటిదంటే ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధి కనుక ఉన్నట్టయితుంటే పార్లమెంటులో పదే మాట్లాడుతూ ఉన్నటువంటి
ఓట్ చోరీ అన్నటువంటి అంశం పైన పదే పదే మాట్లాడుతూ ఉన్నటువంటి రాహుల్ గాంధీ 100-150 మంది సంబంధించినటువంటి ఆ పార్టీకి మద్దతు తెలిపినటువంటి ఆ పార్టీతో ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలతో ఎందుకు పార్లమెంటును స్తంభింపజేసేటువంటి ప్రయత్నం చేయలేదు మొన్నటిది అనేది ఆడ స్పష్టంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు పార్టీలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాయి. మరి అది చేయాల్సింది కదా, మీరు చేయాల్సింది చాలా ఉంది కదా. సో అది కాదు అని చెప్పేసి చాలామంది న్యాయ నిపుణులు చెప్పినప్పుడు కూడా ఒక జీవో ద్వారా అయిపోతుంది, జీవో ద్వారా అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఏదో ఎన్నికలకు వెళ్ళాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసి అది ఎక్కువ కాలం నిలబడదని కూడా చాలామంది చెప్పినప్పటికీ ఒక నిర్ణయం తీసుకున్నారు. అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది హైకోర్టులో. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు స్టే పైన సుప్రీంకోర్టులో ఏమవుతుంది మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏమవుతుంది సుప్రీంకోర్టులో యాజ్ ఇట్ ఈస్గా హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఏదైతే ఉంటుందో దానికే పచ్చ జెండా ఊపుతారు. ఇక్కడ సుప్రీంకోర్టులో కూడా అదే తీర్పు మళ్ళీ రిపీట్ అవుతుంది. 42% కోటా ఇచ్చాక స్థానిక ఎన్నికలంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు. 42% కోటా ఇచ్చాకనే మరి పార్టీ పరమైనటువంటి కోటానా లేకపోతే చట్టబద్ధమైనటువంటి కోటను అది కూడా స్పష్టం చేయాలి. చట్టబద్ధమైనటువంటి కోట అమలయ్యేటువంటి అవకాశమే లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై రాజీపడే ప్రసక్తి లేదని హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర చేస్తున్నాయని ప్రధాన ముద్దాయి బీజేపీ అని విమర్శించారు. శనివారం మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్లో విలేకరులతో మాట్లాడినట. మాకు దమ్ము ధైర్యం ఉన్నందునే బీసీ రిజర్వేషన్లను కట్టుబడి ఉన్నామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో చేసిన ధర్నాకు బీజేపీ నేతలు ఎందుకు ముఖం చాటారో జవాబు చెప్పాలన్నారు. బీసీల నోటికారి ముద్దను బీజేపీ బీఆర్ఎస్ లాగేసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ మీదుగా ముంబై రైల్వే లైన్ విషయాన్ని సీఎంతో చర్చించినట్లు తెలిపారు. కామారెడ్డి బీసీ సభ తర్వాత తప్పకుండా నిర్వహిస్తామన్నారు. ఇప్పుడు మీరు బీసీలకు ఏం చేసిందని చెప్పేసి బీసీలకు సంబంధించినటువంటి సభ నిర్వహిస్తారు. మీరు ఉద్ధరించింది బీసీల కోసం ఒక మాట చెప్పారు. ఇప్పటి వరకు బీసీల కోసం బీసీలకు సంబంధించినటువంటి కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్నే ఇప్పటి వరకు అమలు చేయకుండా సతమతం అవుతా ఉన్నారు. ఇప్పుడు నువ్వు కామారెడ్డిలో బీసీల సభ పెడితే ఏ బీసీ రావాలని మీ సభలకి? బనకచెర్ల విషయంలో ఒక చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే బనకచెర్ల జీవోలు విడుదలయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇక బిల్లులపైన సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఎవరు కవితమ్మ మాట్లాడుతూ ఉన్నది. చేసినటువంటి మోసమే మీ నాయన కదా. మీ నాయన ఉన్నటువంటి బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను మొత్తం తగ్గించేసి ఎన్నికలకు వెళ్ళిండు కదా. ఈ చట్టం కావడానికి 50% సంబంధించినటువంటి ఆ లోపు పరిమితి కావడానికి మీ నాయన చేసినటువంటి ఘనకార్యం ఏందో తెలంగాణ సమాజానికి అంత తెలుసు. ఇప్పుడు మళ్ళా తండ్రి తప్పు చేసిండు, ఇప్పుడు మళ్ళీ కవిత కప్పిపుచ్చుకున్నటువంటి ప్రయత్నం చేసి వాళ్ళ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇప్పుడు మీ నాయన చేసినటువంటి పాపం కూడా ఉన్నది ఇలా చాలా దాంట్లో మిక్కిలి ఎక్కువ పాపం దీంట్లో మీ నాయనదే ఉంది. బీసీలకు సంబంధించినటువంటి నోట్లో మన్ను కొట్టినటువంటి చరిత్ర మీ నాయనది. ఉన్నటువంటి రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో తగ్గించేసిట్టుగా తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అసెంబ్లీ మండలి ఆమోదం తెలిపి 6 నెలలు గడిచిందని, అయినప్పటికీ రాష్ట్రపతి ఇంకా వాటిని ఆమోదించలేదని కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ బిల్లుకు చట్టబద్ధత కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిన్న ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం 2018 పంచాయతీరాజ్ చట్టానికి చేసిన సవరణ బిల్లు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు. అసెంబ్లీ మండలి ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తున్నందున కేంద్రం, రాష్ట్రపతి, గవర్నర్పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆమె మేడం డిమాండ్ చేస్తా ఉన్నదట. ఇప్పుడు అసలైనటువంటి దొంగలు ఎవరు మరి? అసలైనటువంటి అంతా శాఖాహారులే కానీ అంత శాఖాహారులే. మరి రోజుల ముట్టేట పోయినట్టు ఇప్పుడు నీ బీసీలకు వ్యతిరేకం కాదు అనేది బీఆర్ఎస్ పార్టీ అంటది. నేను రిజర్వేషన్లకు వ్యతిరేకం అసలే కాదు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటారు. అరే నేను చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నా, నేను అసెంబ్లీలో తీర్మానం చేసినాం, జీవోలు ఇచ్చినాం, ఢిల్లీకి పోయినాం అని కాంగ్రెస్ పార్టీ చెప్పి మరి అడ్డుపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరిగా?
వాళ్లకు కడుపులో లేదు ఇవ్వాలన్నటువంటి ఆ ప్రేమ లేదు. ఓన్లీ నోటి నుంచి చెప్తా ఉన్నారు కానీ కడుపుల నుంచి వచ్చేటువంటి ప్రేమ కాదు. వాళ్ళకి తెలియదా? ఇలా 42 మంది రెడ్డిలు ఉన్నారు ఎమ్మెల్యేలుగా. సో ఇలా మనకు కావాల్సినటువంటిది, బీసీలకు కావాల్సినటువంటిది కేవలం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి దాంట్లో మాత్రమే పోటీ చేసేందుకు రిజర్వేషన్లు. ఇవి అసలైనటువంటిది కూడా ఉన్నది. ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో చట్టసభలలో సైతం కూడా 42% రిజర్వేషన్లు కావాలా బీసీలకి. సో ఒకవేళ కనుక ఇది అమలైనట్టయితే ఉంటే రేపేమన్నా మళ్ళీ ఈ రెడ్ల మీద వచ్చి పడతారు, లేకపోతే అగ్రకులాల మీద వచ్చి పడతారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో అన్ని పార్టీలు మూకుమ్మడిగా అణిచివేసేటువంటి ప్రయత్నమే తప్పించి ఇప్పుడు ఎవరికో ఒకరికిద్దరికి తప్పించి దీంట్లో ఎవరికి కూడా మెజార్టీగా ఎవరికి కూడా ప్రేమ లేదు ఇవ్వాలన్నటువంటి ఆలోచన అయితే కనబడట్లా. ఇంకా హైకోర్టు స్టేపై అఖిలపక్ష భేటీ పెట్టాలి. రిజర్వేషన్లపై సర్కారు న్యాయ పోరాటానికి మద్దతు. ప్రధాని వద్దకు అఖిలపక్ష నేతలను తీసుకెళ్లాలి. బీసీ రిజర్వేషన్ల రక్షణకు బీజేపీ బాధ్యత తీసుకోవాలి. జాజుల, కోదండరాం, విహెచ్ హనుమంతరావు తదితర నేతలు డిమాండ్ చేసినట. ఈ అఖిలపక్షాన్ని ఎప్పుడు పెట్టాలి? అఖిలపక్ష భేటీ ఎప్పుడు పెట్టాలి? అఖిలపక్షాన్ని ఎప్పుడు తీసుకుపోవాల్సి ఉండే రేవంత్ రెడ్డి? అక్కడ ఒక పక్కన పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉంటే ఇక్కడి నుంచి అఖిలపక్షాన్ని తీసుకుపోయి అక్కడ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంతో పాటు పార్లమెంటులో ఉన్నటువంటి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి ఆ హాలులో స్తంభింపజేసేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ అండ్ ఇండియా కూటమిలో ఉన్నటువంటి నేతలు చేసినట్టయితే ఉంటే దీనికి కొంత ఇప్పటి వరకు మోక్షం లభించేది, ఏదో ఒకటి వచ్చేది. దాని తర్వాత బీజేపీని ఏమైనా బదనం చేసేందుకు అవకాశం ఉండేది. నువ్వు పోతివి అక్కడికి పోయి ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి అడిగిపోతివి, అక్కడ పోయి మోడీని తిరిగివి. మరి మోడీని తిట్టిన తర్వాత మోడీ మళ్ళీ మీకు ఎట్లా ఇవ్వాలి, అపార్ట్మెంట్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా మిమ్మల్ని రానియాలి అంటే అక్కడ ఉన్నప్పుడు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆ ప్రయత్నం సఫలం కావాలంటే ఆయనతోటి సఖ్యతగా ఉండడం బెటర్. కానీ అక్కడ నువ్వు అటువంటి ప్రయత్నం చేయలేదు. అఖిలపక్ష భేటీ కావాలి, అఖిలపక్షాన్ని తీసుకుపోవాలని చెప్పేసి కోదండరాం ఎమ్మెల్సీ, విహెచ్ హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ నేత, జాజుల బీసీ సంఘాలకు సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు జాజుల వీళ్ళందరూ కూడా అన్న అద్దంకి దయాకర్ వాళ్ళంతా కూడా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి ఇదంతా కూడా చెప్తా ఉన్నారు. మరి అఖిలపక్ష భేటీ హైకోర్టు స్టే పైన పెట్టిన తర్వాత మరి ఏమన్నా ఉంటుందా అంటే కోర్టే స్టే ఇచ్చింది, అది అయిపోయింది. మీరు ఎన్ని భేటీలు పెట్టినప్పుడు కూడా అయ్యేటువంటి వ్యవహారం అయితే కనబడతారా?